రాష్ట్రంలో బీసీలకు సంబంధించి సామాజిక న్యాయం వారి లక్ష్య సాధన కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని ఎంపీ జీవీఎల్ తెలిపారు. గత ఏడాది నుంచి ఏపీలో 142 కులాలకు బీసీలకు రిజర్వేషన్ లభిస్తోందని, ఇంకా సామాజిక హక్కుల సాధన కోసం పలు సామాజిక వర్గాల ప్రతినిధులు తమతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. తమ వంతు సాయాన్ని అందించి బీసీల అభ్యున్నతికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ సదుపాయం ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో, అలాగే స్థానిక సంస్థల్లో కూడా, ఎన్నికల్లో కూడా ఉన్నది. రాష్ట్రంలో బీసీల వర్గీకరణ కూడా జరిగింది. బీసీ ఏబిసిడిఈ కేటగిరీలో అనేక కులాలు ఈ రిజర్వేషన్ సదుపాయాన్ని ఆల్రెడీ పొందుతున్నాయి. నా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 142 కులాలకి బీసీ రిజర్వేషన్ లభిస్తోంది. ఇందులో గ్రూప్ ఏ కింద 54, బి కింద 28, సి కింద ఒక కన్వర్టెడ్ దళితులుగా ఉండి క్రిస్టియన్స్గా అన్య మతాలకు ఎవరైతే మత మార్పిడి చేసుకున్నారో క్రిస్టియన్లుగా ఉండి దళితులుగా ఉండి క్రిస్టియన్గా మారిన వారికి ఇక్కడ సి కేటగిరీలో ఇవ్వటం జరిగింది. అలాగే డి కేటగిరీ కింద 47, ఈ కింద 14. సో 142 కులాలు ఇక్కడ రిజర్వేషన్ సదుపాయాన్ని రాష్ట్రంలో పొందుతుంటే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ వలన నేను ఎవరితో మాట్లాడినా ప్రతి సామాజిక వర్గానికి ఖచ్చితమైన మేలు జరిగింది. ఆ సామాజిక వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్ల వలన ఖచ్చితంగా మేలు జరిగింది. కానీ ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే బీసీలకి రిజర్వేషన్లకి వేర్వేరు జాబితాలు ఉంటాయి. రాష్ట్ర జాబితా వేరు, కేంద్ర జాబితా వేరు. రాష్ట్రంలో వర్గీకరణ బీసీల్లో ఏబిసిడిఈగా ఉంది, కేంద్ర జాబితాలో వర్గీకరణ ఉండదు. అందరినీ ఓబీసీలుగా, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద పరిగణిస్తారు. సో కానీ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వెనుకబడిన కులాల్లో